ఇప్పుడు మనం ఇచ్చిన నంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ను ఫైండ్ అవుట్ చేసే ప్రోగ్రాం రాద్దాం. ఫ్యాక్టోరియల్ ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు n ఇంటూ ఓపెన్ బ్రాకెట్ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ ఓపెన్ బ్రాకెట్ n minus 1. For example, 5 factorial equal to 5 into 4 into 3 into 2 into 1 అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన నంబర్ను n అనుకుందాం. 1 నుండి n టైమ్స్ వరకు ఇంక్రిమెంట్ చేస్తూ మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్టే ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ను ఇలా కూడా రాయవచ్చు. 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. ఈ విధంగా ప్రోగ్రామ్ రాస్తే చాలా ఈజీ అవుతుంది. సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. 1 నుండి ఇంక్రిమెంట్ అయ్యే వేరియబుల్ను i అనుకుందాం. ఇంక్రిమెంట్ ప్రతిసారి ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే i ఈక్వల్ టు i ప్లస్ 1 అవుతుంది. ఎక్కడి వరకు ఇలా ఇంక్రిమెంట్ అవుతుంది? n వరకు. అంటే i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు. ఇంక్రిమెంట్ అయ్యి మల్టిప్లై అయ్యే ప్రతి దాన్ని ఫ్యాక్టోరియల్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తే అప్పుడు స్టేట్మెంట్ ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i అవుతుంది. ఈ స్టేట్మెంట్ రిపీటెడ్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఫర్ లూప్ను యూజ్ చేద్దాం. అప్పుడు ఫర్ ఓపెన్ బ్రాకెట్ i ఈక్వల్ టు 1 సెమీకోలన్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n సెమీకోలన్ i ప్లస్ ప్లస్ అవుతుంది. ఈ లూప్లో ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ 1 స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. లూప్ కంప్లీట్ కాగానే ఫ్యాక్టోరియల్ను డిస్ప్లే చేస్తే సరిపోతుంది. సో దీన్ని బట్టి ప్రోగ్రామ్ రాద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ stdio.h గ్రేటర్ దాన్ హ్యాష్ ఇంక్లూడ్ లెస్ దాన్ conio.h గ్రేటర్ దాన్ void main ఓపెన్ బ్రాకెట్ ఇంటీజర్ వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలి. ఇంట్ ఇచ్చిన నంబర్ n ఇంక్రిమెంట్ i ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ను మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఫ్యాక్ట్కు ముందుగా 1ను అసైన్ చేయాలి. ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1. clr scr అవుట్పుట్ స్క్రీన్ను క్లియర్ చేస్తుంది. printf ఎంటర్ ఏ నంబర్ scanf ఓపెన్ బ్రాకెట్ డబుల్ కోట్ %d డబుల్ కోట్ కామా ampersand n క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. ఇప్పుడు ఫర్ లూప్ స్టేట్మెంట్ ఫర్ ఓపెన్ బ్రాకెట్ ఇంక్రిమెంట్ వాల్యూ 1 నుండి స్టార్ట్ కావాలి కాబట్టి i ఈక్వల్ టు 1 సెమీకోలన్. ఇంక్రిమెంట్ ఇచ్చిన వరకు జరగాలి కాబట్టి i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. ప్రతిసారి 1తో ఇంక్రిమెంట్ కావాలి కాబట్టి i ప్లస్ ప్లస్ క్లోజింగ్ బ్రాకెట్ ఓపెన్ బ్రేస్. ఇంక్రిమెంట్ వాల్యూ ప్రతిసారి ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై కావాలి కాబట్టి ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i సెమీకోలన్ క్లోజింగ్ బ్రేస్. ఇప్పుడు వచ్చిన ఫ్యాక్టోరియల్ వాల్యూను డిస్ప్లే చేయాలి. printf ఫ్యాక్టోరియల్ ఈజ్ %d డబుల్ కోట్స్ కామా ఫ్యాక్టోరియల్ క్లోజింగ్ బ్రాకెట్ సెమీకోలన్. గెట్ ch అవుట్పుట్ స్క్రీన్ను హోల్డ్ చేస్తుంది. క్లోజింగ్ బ్రేస్తో మెయిన్ ఫంక్షన్ను క్లోజ్ చేయాలి. కంట్రోల్ F9 ప్రెస్ చేసి ప్రోగ్రామ్ను ఎగ్జిక్యూట్ చేయాలి. ఏదైనా నంబర్ను ఇస్తే దాని ఫ్యాక్టోరియల్ను క్యాలిక్యులేట్ చేసి చూపిస్తుంది. Thank you for watching this video. Please subscribe my channel.